సైకాలజీ టాపిక్స్ పైన మనతో మాట్లాడడానికి మైండ్ విజన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఏదైతే పిల్లలకి సంబంధించి కావచ్చు, మానసిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు, కొన్ని అనుమానాలని నివృత్తి చేసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి? అంటే మెమొరీ అనేది, బ్రెయిన్ పవర్ అనేది పెంపొందించుకోవడానికి. సో చాలా ప్రతి ఒక్క విద్యార్థి అంటే నా సెషన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం 100% కూడా ఎన్ని విధానాలు చేసైనా ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా ఆసక్తిగా అనుభవిస్తారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి కష్టపడితే దానికోసం కాబట్టి చదివింది గుర్తుండాలి. చదివింది గుర్తుండాలంటే ఫస్ట్ మెదడులో సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, అసలు ఆ మెదడులో సామర్థ్యాలు ఏంటనంటే 5 ఎబిలిటీస్ ఉంటాయండి. ఫస్ట్ సామర్థ్యత నుదురు భాగంలో ఉంటుంది, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని అంటాం. ఇది 20% మన యొక్క తెలివితేటల్ని అభివృద్ధి చేయగలుగుతుంది. రెండోది ఫ్రాంటల్ కార్టెక్స్ ఇక్కడ ఉంటుందండి. అందువల్ల చూడండి, మనం ఆలోచనకి ప్రతీక. అందువల్ల చూడండి, ఎప్పుడైనా మనం ఆలోచించాలంటే ఇలా ఇలా ఆలోచిస్తాం. బికాస్ ఆఫ్ దిస్ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇది 20% పవర్స్తో ఉంటుందండి. నెక్స్ట్ సెంటర్ది పరైటల్ లోబ్. ఈ పరైటల్ లోబ్ ఏం చేస్తుంది అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్, ఉండి సాధించుకో లేకపోతే పారిపో. అంటే నువ్వు చదవాలనుకున్నా ఎంత పెద్ద ఎస్ఏ క్వశ్చన్ అయినా చదవాలి అని అనుకున్నావంటో సూపర్గా చదివేయగలుగుతావు. ఇక్కడ ఫిక్స్ అవుతావు. సర్కేడియం రిథమ్ అని ఉంటుంది హైపోథలమస్లో, అదే చెప్తుంది నువ్వు చదవగలవు. నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు చదవగలవు. 10 పేజీలు కాదు, 20 పేజీలు కూడా గుర్తుంటాయి. కానీ ఇక్కడ గనక నేను అమ్మో 2 పేజీల క్వశ్చనా, ఆన్సర్ ఉందా, నేను చదవగలనా అని అనుకుంటే అక్కడే ఆగిపోస్తుంది. దీన్నే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని అంటారు. దీన్ని సినాప్టిక్ ప్రూనింగ్ ప్రాసెస్ అని అంటాం. మన బ్రెయిన్లో సినాప్టిక్ ప్రూనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే న్యూరాన్స్ని రెజొనేట్ చేసే ప్రొసీజర్ ఇది. ఇందులో నెగిటివ్ థాట్ ఇచ్చామనుకోండి, గ్లియా సెల్స్ అని ఉంటాయి. ఆ గ్లియా సెల్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తాయి. ఇమ్మీడియట్గా చదివింది కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఇదే. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆక్సిపిటియల్ లోబ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏంటి, కన్విన్సింగ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకో. నిన్ను నువ్వు నమ్మలేదనుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోలేదనుకో, మిమ్మల్ని ఎవరు నమ్ముతారబ్బా? ఇది నేను చదవగలను అని నేను నమ్మితే నేను చదువుతాను. నేనే నమ్మట్లేదు అనుకో, ఎవరు చెప్తారు? సో ఇక్కడ ఆక్సిపిటియల్ లోబ్ అది 20%తో పనిచేస్తుంది. ఇంకా లాస్ట్ది వచ్చి ఇక్కడ ఉంటుందండి, మన జా కింద నుంచి బ్రెయిన్లోకి ఉంటుంది. ఇదే టెంపరల్ లోబ్. ఇది 20%. ప్రతిదీ మనం చూసేది, మనం వినేది, మనం మాట్లాడేది, మనం ఆలోచించేది, మనం ఆచరించేది మొత్తం 5 సెన్స్ ఆర్గాన్స్ నుంచి ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో కమ్యూనికేషన్, ప్రతిదీ కూడా టెంపరల్ లోబ్కి వెళ్ళేకే బ్రెయిన్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. అందువల్లేనండి ఏ వ్యక్తి అయినా మారాలంటే బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చేస్తాం. బ్రెయిన్ ఎప్పుడైతే రీప్రోగ్రామింగ్ చేయగలుగుతామో మొత్తం ఎరేజ్ అవుతుంది. అంటే టాక్సిక్ థాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మాదక ద్రవ్యాలు ఉన్నాయి, బెట్టింగ్ హ్యాబిట్స్ ఉంది, గేము, మొబైల్ అడిక్షన్, సోషల్ మీడియా, ఇటువంటివన్నీ కూడా ఎరేజ్ చేసేయచ్చమాట. మొత్తం ఇవన్నీ టెక్నికల్గా ఉపయోగపడతాయి. ఈ టెక్నికల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేనైతే కనుక యాజ్ ఎ బిహేవియరల్ ఆర్కిటెక్ట్గా మొత్తం ఈ 5 లోబ్స్లో ఆలోచనల్ని ఎలా మృదువుగా తీసి కొత్త ఆలోచనల్ని ఎలా మృదువుగా అభివృద్ధి చేయాలో సాక్షాత్తు పేరెంట్ చేతే చేయంతాను. సో ఇలాంటి విధానాలు ఉన్నాయండి. సో దీనికి మనం కాన్సన్ట్రేషన్ అనేది ఒకటి. మీరు ఇంకోటి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. మన కాన్సన్ట్రేషన్ నిజంగా ఉందా లేదా అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? సో ఖచ్చితంగా మీరు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ చెప్తున్నాను చూడండి. సెంటర్ ఫింగర్, చిన్న టెస్టింగ్ మాట, సెంటర్ ఫింగరు, రింగ్ ఫింగర్, ఇక్కడ ఇండెక్స్ ఫింగర్, మన రైట్ హ్యాండ్. ఎందుకంటే మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి రైట్ హ్యాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, రైట్ బ్రెయిన్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ బ్రెయిన్. సో ఇక్కడ చూడండి, ఈ ఫింగర్ సెంటర్ ఫింగర్, ఇది రింగ్ ఫింగర్, ఇది ఇండెక్స్ ఫింగర్, సెంటర్ ఫింగర్. నేను చూడండి ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాను.
మనం రెండు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఒక చోట పెట్టగలిగితే రెండు పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. చూడండి ఎక్సర్సైజు 1 చూసారా, 2 3 4 5 6 7 8 9 10. ఇది డిఫికల్ట్ వన్ అండి. అంటే ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏకాగ్రత ఒకవేళ మీకు చేయగలిగారంటే, అంటే ఇది ఇంకోటి కండిషన్, ఫస్ట్ 3 అటెంప్ట్స్లో మాత్రమే సుమా. 3 అటెంప్ట్స్లో ఇవి పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారంటే 80% మీ ఏకాగ్రత పనిచేస్తుందని అర్థం. రెండోది చూడండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇది 1 నా రైట్ హ్యాండ్ టువర్డ్స్ మీ, మై లెఫ్ట్ హ్యాండ్ టువర్డ్స్ యూ. చూడండి ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చూడండి మీ వైపు 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చూడండి రెండు సినర్జెటిక్, అంటే ఒకేసారి అటు ఇటు కూడా 1 2 3 4 5 6 7 8 9 10. చూసారా, అంటే నా కాన్సన్ట్రేషన్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఎట్ స్ట్రెచ్ నేను చేయగలుగుతున్నాను. ఇలా చేయగలిగితే 50% కాన్సన్ట్రేషన్ మీకు ఉందని అర్థం. ఇంకా సింపుల్ చెప్తా, 5+1 టెక్నిక్. 5+1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఇది 21 టైమ్స్ పర్ఫెక్ట్గా ఒక్క చోట కూడా తప్పు లేకుండా చేయగలిగారే అంటే మీకు 20% మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉందని అర్థం. సో చూశారు కదా, ఈ 3 టెక్నిక్స్ని వాడి మన యొక్క మేధా సంపత్తిని మీరు చెక్ చేసుకోగలిగితే, ఒకవేళ మీరు దీన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నా సరే ప్లీజ్ వెల్కమ్. వీఆర్ అబ్సల్యూట్లీ అవైలబుల్ టు సపోర్ట్ యూ ఆల్. సార్, ఇంకా పిల్లలు చదివింది జ్ఞాపకం పెట్టుకోవాలి, మర్చిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? చదివింది జ్ఞాపకం పెట్టుకోవాలి, మర్చిపోకూడదని అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అండి, 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయండి. మన కళ్ళు, మన ముక్కు, మన చెవులు, మన నాలుక, మన స్కిన్. ఎందుకంటే మన కళ్ళతో చూడటం వల్ల అవతల ఆ పాఠ్యాంశాన్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. దీన్ని ఫోటోగ్రాఫిక్ మెమరీ అని అంటాం. ఓకే, సెకండ్ది ముక్కు ద్వారా ఏంటి అని అంటే మనం చూసిన దృశ్యాన్ని మెమరైజ్ చేసుకోగలుగుతున్నాం. అంటే రికార్డ్ జరుగుతుంది, రికార్డింగ్ ప్రాసెస్ జరుగుతుంది, కానీ ఏ విధంగా జరుగుతుంది, ఆ రికార్డింగ్ ఏ విధంగా జరుగుతుంది, సరిగా జరగాలంటే కావాల్సింది ఏంటి, ఆ రికార్డింగ్ కరెక్ట్గా అవ్వడానికి దానికి కావలసిన ఇంధనాన్ని ఇవ్వాలి. ఏంటి మన బ్రెయిన్కి ఇంధనం ఏంటో తెలుసా? ఆక్సిజన్. మీరు ఎప్పుడైనా చూడండి, గట్టిగా తిన్నప్పుడు మంచి ఆవలింతలు వస్తాయి. ఎందుకు? మన బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్, మన బ్రెయిన్ 80% ఆక్సిజన్ తీసుకుంటుంది. మనకి బ్రెయిన్ 80%, బాడీ 20%. కానీ మీరు ఎప్పుడైతే కొద్దిగా గట్టిగా తింటారో అప్పుడు ఏమవుతుంది, గ్లైకోగాన్స్, గ్లూకోజ్ అండ్ రెజొవనేషన్, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇవన్నీ జరుగుతాయి మన స్టమక్లో. ఆటోమేటిక్గా ఒక ప్రొసీజర్ జరుగుతుందని అంటే దానికి ఆక్సిజన్ కావాలి. స్టమక్ సిన్సియర్గా ఆక్సిజన్ లాక్కుంటుంది. ఎక్కడి నుంచి? బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ని స్టమక్ లాక్కోవడంతో బ్రెయిన్కి సఫిషియెంట్గా ఆక్సిజన్ వెళ్ళదు కదా, అప్పుడు బలవంతంగా నోట్తో తీసుకుంటుంది. అదే యాన్స్, ఆవలిచ్చి మనం తీసుకుంటాం, రైట్? సో ఇది ఆక్సిజన్, ఇది పర్ఫెక్ట్గా ఇంధనం ఇవ్వాలి. ఇంకా మూడోది నాలుక అండి. మనం చదివేది నాలుకతో కాబట్టి, అంటే మన గ్లాండ్స్ రిసీవ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, మనం సబ్లింగ్వల్ అని అంటాం. ఎందుకు సబ్లింగ్వల్ అని అంటామంటే సబ్లింగ్వల్ యాక్షన్ చాలా ఫాస్ట్ ఉంటుంది అంటాం. మనకి కొన్ని నర్వ్స్ ఉంటాయి, న్యూరాన్స్ ఉంటాయి ఇక్కడి నుంచి. అవి ఏం చేస్తాయి తెలుసా? మనం కొన్ని చూడండి, సార్బిట్రేట్ లాంటి కొన్ని కార్డియాక్ డ్రగ్స్ నాలుక కింద పెట్టేస్తారు. నాలుక కింద పెట్టగానే వెంటనే యాక్షన్ ఉంటుంది అది. ఎందుకంటే సబ్లింగ్వల్ అనేది ఇప్పుడు సబ్క్యూటీనియస్ అని అంటారు. ఇన్సులిన్ ఏమో స్కిన్ కింద సబ్క్యూటీనియస్ ఇస్తారు, ఇది సబ్లింగ్వల్ అన్నమాట. ఈ సబ్లింగ్వల్తో ఇవ్వడం ద్వారా ఏమవుతుందో తెలుసా అండి? ఇమ్మీడియట్గా రిసీవ్ అవుతుంది. అలాగే నాలుక చదివేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా సౌండ్ వచ్చేలాగా చదవగలిగితే ఇమ్మీడియట్గా అది రిసీవర్స్లో లాక్కుంటాయి. తద్వారా ఏంటంటే ఇన్ఫర్మేషన్ తొందరగా మన బ్రెయిన్ రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
దీంతో పాటు ఇంకా స్కిన్, చెవులు, అంటే చెప్పిన విషయాన్ని నమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుతున్న విషయం మనకి కనీసం వినబడాలి, అలా చదవాలి. నెక్స్ట్ ఫైనలీ స్కిన్, చదివేటప్పుడు ఖచ్చితంగా స్నానం కానీ కనీసం ముఖం కాళ్ళు చేతులు కానీ కడుక్కోవాలి. తద్వారా ఏంటంటే న్యూరాన్స్ కొద్దిగా యాక్టివేట్ అయ్యి చదివిన విషయాన్ని ఈజీగా సునాయాసంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే రైట్ సార్. పిల్లలు ఎగ్జామ్స్కి ఏదైతే చదువుతారు కానీ చదివింది ఎగ్జామ్స్ వచ్చే టైంకి తీరా ఎగ్జామ్స్లో మర్చిపోతుంటారు. సో ఈ సమస్యని ఎట్లా వారు అధిగమించాలి? ఎగ్జామినేషన్ ఫియర్ అనేది వెరీ కామన్ ఉంటుందండి. ఎందుకంటే పిల్లల్లో ఇప్పుడున్నటువంటి పిల్లలు కేటగిరీ జీ జనరేషన్ కామన్గా వాళ్ళకి ఏమవుతుందని అంటే చదివినప్పుడు టెన్షన్. ఫస్ట్ ఏంటంటే పోటీ తత్వాన్ని ఒకటి గుర్తు చేసుకోవడం. నేను స్టాప్ రావాలి, నేను ర్యాంక్ కొట్టాలి, నేను ఎలాగైనా అచీవ్ అవ్వాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటారు, లేకపోతే నా ఫ్రెండ్స్ దగ్గర మాట వచ్చేస్తుంది, లేకపోతే నేను నా టీచర్స్ దగ్గర ఫేస్ చూపించుకోలేకపోతాను. ఇలాంటి ఆలోచనలు ఒకటైతే, రెండోది ఏంటంటే న్యూరాన్స్ రెజొనేట్ అవ్వడం అండి. అంటే ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉంచుకోవాలి. ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయ్యి ఇలా చూసుకోగలిగితే చాలా వరకు మీకు సానుకూలంగా ఉంటుంది మీ బ్రెయిన్ ప్రిపరేషన్. అదర్వైజ్ ఏమవుతుందో తెలుసా అండి, ఆ టైంకి టెన్షన్గా మీరు వెళ్ళడంతో అప్పటికప్పుడు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం, ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళడం, ఆ టైంలో మీరు ఒక్కసారిగా అప్పటికే క్వశ్చన్ పేపర్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోవడం, ఆ టైంలో మీకు అడిషనల్గా ఏమవుతుందంటే చేతులు చెమ్మగిల్లిపోతాయి, చేతులు కాళ్ళు చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. టెన్షన్ దానికి గల కారణం మనకి నెగిటివ్ హార్మోన్ కార్టిసోల్ అండి. కార్టిసోల్ అనే హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్గా వీళ్ళకి అబ్బా ఇది నిన్న నైటే కదా నేను చూశాను, గుర్తు రావట్లేదేంటి, అబ్బా అక్కడ స్ట్రక్ అయిపోతారు. అంటే ఇక్కడ రాయాలనుకుంటారు, రాద్దామనుకుంటారు, చదువుతారు, కాన్ఫిడెంట్గా ఉంటుంది, సడన్ మని గుర్తురాదు బికాస్ ఆఫ్ గ్లియా సెల్స్. మనకేమవుతుందంటే ఆ టైంలో నెగిటివ్ థాట్స్, టెన్షన్. అందువల్ల ప్రశాంతంగా, సానుకూలంగా, ప్రశాంతంగా ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తారో, అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంటారో, అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా సునాయాసంగా చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వీలైతే మీరు ఏమి అలౌ చేసినా చేయకపోయినా సరే ఎగ్జామినేషన్ సెంటర్లో స్ట్రెస్ బాల్ తీసుకెళ్ళండి, దాన్ని అలౌ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్లో స్ట్రెస్ బాల్, స్మైలీ బాల్స్ ఉంటాయి ఎల్లో కలర్, అది తీసుకువెళ్ళండి. జస్ట్ కొంతసేపు జస్ట్ ప్రెస్ చేసుకోండి. దానివల్ల టెన్షన్, ఒకవేళ మీరు అప్పటికి లేట్ అయ్యిందనుకోండి, అది జస్ట్ ప్రెస్ చేయడం వల్ల రిలాక్స్ అవుతారు. మీకు కొద్దిగా సెరిటోనిన్ యాక్టివేట్ అవుతుంది. గాలి, వెలుతురు ఈ రెండు తగిలేలా చూసుకోండి. ఆ టైంలో కొంతసేపు ప్రశాంతంగా 15 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వి అప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. అప్పుడు అన్నీ గుర్తొస్తాయి. ఓకే రైట్. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. నమస్తే అండి.